సిద్ధేశ్వర్ హాయ్ మామ. రాజేష్ హాయ్ మామ. శ్రీకాంత్ అరే ఎన్ని రోజుల తర్వాత కలిసినవరా? అరే రే 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 ఇగో వీళ్ళు కూడా హాయ్. సంధ్య హాయ్. షీలా హాయ్. పద్మ, జగదీశ్వరి, జ్యోతి, సరిత. 2004-5 బ్యాచ్ కొద్ది మంది కలిసి ఇంకా చాలా మంది ఉన్నారు. త్వరలోనే కలుస్తాం. అందరు వెయిట్ చేయండి. ఓకే. నా పేరు సిద్ధేశ్వర్. నాకు 2 పిల్లలు. చాలా మంది నువ్వే ఈడుండే ఆలేరు నేను వాస్తవం చెప్తున్నా కదా, నేను లేను. మళ్ళీ ఒకసారి మీట్ అయితే బాగుంటుందని చెప్పేసి నా ఒక ఉద్దేశం. మంచి చెడు గుర్తులేవండి ఆ స్కూల్లో. అంటే ఇది జరగకుండా బాగుంటుంది. పాపం బాగా కొట్టింది శివను కొడితే ఏం చేసిందంటే, నేను మా ఉపలన తీసుకొస్తా, అప్పుడు మన 9th, ఉపలన 10th, మా ఉపలన తీసుకొస్తా అని చెప్పిండు. మా ఉపలను తీసుకొస్తా, మీ ఉపలనతో నువ్వెందుకు పోతావు, ఏమవుతాయి మళ్ళీ కొట్టది అని చెప్పేసి శివతోనే కాంప్రమైజ్ అయిపోయాడు. అంజనేయులు ఇటు పోయిండు, ఆడు ఏడుస్తుండు. వీడు ఉత్తగా పోయి మీ డాడీని తీసుకురా, వాళ్ళ అయ్యా కట్టేసుకొని వచ్చిండు. కిటే సార్ కొట్టింది, కిటే సార్. వాడు రాగానే వీడు పోయి నాగేంద్ర సార్ దాచుకున్నాడు. రాడు అంజాడు కాదు. అలా ఇది అన్న పని చెప్తారు సార్. మేము 2004-5 బ్యాచ్ వాళ్ళం. ఇక్కడ కలుసుకోవడం మాకు చాలా సంతోషం. 2004 బ్యాచ్ నేను చాలా అల్లరి చేసేదాన్ని. మా ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నాను. ఓకే. 2004-5 బ్యాచ్ నేను బాగా చదువుకునేదాన్ని, చాలా సైలెంట్. నేను 2004-5 బ్యాచ్ నేను బాగా అల్లరి చేసేది. 2004-5 బ్యాచ్ నేను చాలా అమాయకులు. 2004-5 బ్యాచ్ నేను బాగా ఆటలు ఆడేదాన్ని బాగా గంతే. 4-5 అంటే నేను చదువుకోపోతే ఏం చెప్పాలి. 2004-5 బ్యాచ్ నేను చాలా సైలెంట్ గా ఉండేది. 2004-2005 బ్యాచ్ నేను పాటలు బాగా పాడేదాన్ని. నా ఫేవరెట్ టీచర్ సంధ్యారాణి మేడం నాకు నేర్పించేవాళ్ళు. నేను స్కూల్ కు డుమ్మా కొట్టేదాన్ని, స్కూల్ పోకపోయేదాన్ని. మధ్యాహ్నం ఇంటికి వచ్చి బాసల్లో నువ్వు అది ఏమంటారు, వీడియో కాల్కి వచ్చిన నేను బాసలు ఇప్పుడు అంటది ఆ వీడియో, ఇప్పుడు అంటది. మధ్యాహ్నం అన్నానికి పోయి నన్ను సరితను మహేశ్వరుని ఒప్పుకొచ్చి అందరూ అబద్ధమే. మహేశ్వర్ దోమి దాకా ఉండేదాన్ని. మధ్యాహ్నం పోయి నువ్వు మధ్యాహ్నం ఇంటి పోయి ఏం చేసేది? నువ్వు ఇలా నువ్వు ఈ మధ్యాహ్నం ఇంటి పోయి ఏం చేసేది? అబద్ధం. వాటర్ ఉండే గ్లాసులు ఉండేగా. బా ఏం కాదు, టేబుల్ కుర్చీలు ఉన్నాయి. మాట్లాడతలేరు మీరు, కొంచెం ఏదో భయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా. నేను ఉన్నా మిర్చిలు పెద్ద చెప్పు. ఇందాకే చెప్పినావు, చెప్పు. మిర్చిలు మొత్తం పడతాయి. ఏంటి సంధ్య ఏమనే ఫస్ట్ వచ్చిందంటే అలా సరిత వచ్చింది. నేను తెలుసా? ప్రశాంత్ మా అన్నగాడు
చలో చలో రెడీ జై 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 వస్తుంది సౌండ్ వస్తుంది మీరు ఎగురు జనం కావాలి జనం కావాలి జనం కావాలి జనం కావాలి జనం కావాలి జనం కావాలి పెళ్లి చంపియా మాట్లాడు నా పెళ్లి చంపియా నా పెళ్లి చంపియా ధర్మసింగ్ 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 జై జై దాచా హే ఎత్తుకో పీర్ ఎత్తుకో సిద్ధేశ్వర్ సిద్ధేశ్వర్ మధు పీర్ ఎత్తుకో జై జై ఇప్పుడు జ్యోతికి ప్రజెంటింగ్ సుదీప్ చలో తీసుకో నెక్స్ట్ అందరినీ కొట్టించిన హలో చలో 5
ఎరే నువ్వు చెప్పరా శివ మన చీఫ్ ఈ ప్రోగ్రామ్ కా లీడర్ ఈ ప్రోగ్రామ్ కండక్టింగ్ ఏమంటుంది సర్ప్రైజ్ గిఫ్ట్ మోస్ట్ సంధ్యా రాణి కాపర్ కాపరే మీరు పెళ్ళికి అందరు అరే చాలా విమానం జరుగుతున్న మిస్టేక్ అండి అందరు ఫ్రంట్ లైన్ మే ఎవరీవన్ పర్ఫెక్ట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరిని కలిసిన వీళ్ళందరినీ కలవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత కలిసి చాలా హ్యాపీ సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీ. పద్మక్క మీరు చేసారు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అందరు కలవాలని అనుకుంటున్నా. రాని వాళ్ళు ప్లీజ్ కొంచెం దయచేసి అందరు రండి, ఓకేనా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ 2004, 2005, 10 బ్యాచ్ మళ్ళీ మనస్ఫూర్తిగా మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నా. శివనే రాలేదంట. ఇంకా విజయవంతం చేయాలనుకుంటున్నా ఇలాంటి ప్రోగ్రామ్. మళ్ళీ కలిసేసరికి శివ పెళ్లి కావాలి, నా కొడుకు వచ్చి భరతులు డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం సంధ్య వచ్చేసి రాని వాళ్ళకి చాలా మంది వాళ్ళ మనసులో బాధ ఉంటుంది. కానీ ఈరోజు వచ్చి ఈ వీడియోలను చూసి వాళ్ళు మేము ఎందుకు మిస్ అయినామని అనుకొని వాళ్ళు ఇష్టమని రావాలని ఎక్కువ మాట్లాడి కొంతమంది హ్యాపీ అని చెప్పరా వాళ్ళు కూడా రావాలి. వచ్చినాక నెక్స్ట్ టైం సక్సెస్ చేయాలని శివ మీరు అందరు కలవడం మస్తు బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మిస్ అయిన వాళ్ళని కలవలే కదా, అందుకే. కానీ ఇట్లా కూడా ఒకసారి మళ్ళీ నన్ను బాధ పెట్టొద్దు, వాళ్ళు మిస్ చేసి నన్ను బాధ పెట్టొద్దు అని కోరుకుంటున్నాను. సరే రావాలనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా సంధ్యకు ఇదంతా మెయింటైన్ చేసి ఇదంతా చేసిన క్రెడిట్ గోస్ టు మధుకి మరియు రాజేష్కి వీళ్ళందరికీ ఇద్దరు కంపల్సరీ కృతజ్ఞతలు తెలియజేస్తాయి. ఏంటంటే కలిసినామంటే కలిసినా కాదు, కొంచెం ప్రేమతో ప్రేమించాలి. కొంచెం ప్రేమతో ప్రేమిస్తే అందరం కలిసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుండే అనిపించింది. ఇప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కొంచెం మన చిన్నతనం పోలేదేమో అనిపించింది. ఎందుకంటే ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించి ఇది అంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఒక పెళ్లి లాంటిది. దీన్ని చేయాలంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఎట్లా చేస్తామో మన ఇంట్లో మన క్లాస్మేట్స్ అంతా చేస్తేనే ఇది అవుతుంది. ఒక పెళ్లి చేయాలంటే అమ్మ నాన్న ఎట్లా కష్టపడతారు, తమ్ముడితో సహా చిన్నోడు ఉన్న వాళ్ళు కూడా పడుతుంది బడని. అట్లా బడని ప్రతి ఒక్కరి మీద పడేసుకొని అందరం చేసుకుంటేనే దాని పండుగ పెళ్లి అంటే. అందరూ ఇప్పుడు జవిని అందరు ఒప్పించిందని చెప్పారు. జవికి చెప్పినాం, జవి సారీ చెప్పింది. ఇదే కదా మనం కోరుకునేది, మనకి ఎక్కువ ఏం లేదు కదా. సరే నేనైతే ఎవరు మనసుకు బాధ పెట్టాలి అనుకుంటున్నా, పొరపాటున ఎవరైనా మనసు బాధ పెడితే సారీ. ఇక్కడ మోస్ట్ సురేందర్ రాలేదు, చాలా ఉంటాయి. సురేందర్ కూడా నువ్వు అస్సలు మిస్ కాక సురేందర్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచిగా చేద్దాం. నువ్వు అస్సలే ఫీల్ కాక, నువ్వు రాలేని లోటు చాలా తెలుస్తుంది కాబట్టి నువ్వేం ఫీల్ కాక. ఒకసారి ఉండే ఛాన్స్ మైక్ ఒకసారి ఇయ్యరు. అందరూ ఫ్రెండ్సే, ఎవ్వరు గిల్టీగా ఫీల్ కాకండి. వీళ్ళతో మాట్లాడితే తప్పు, వాళ్ళ దగ్గర తప్పు అని ఫీలింగ్ చేసినాయి. వచ్చే వాళ్ళకైనా ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు రైట్ మిస్ అవుతుంది. మా చెల్లెగిన హైదరాబాద్ మా కాదు రాలేదు, ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. అందరూ మళ్ళీ నెలలా తప్పనిసరిగా తడి కన్నులని తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా లెక్క ప్రకారం ఇప్పుడు చాలా మంది కలిసినట్టు ఇప్పుడు 20 మెంబర్స్ అంటే చాలా ఇంకో 15 మంది మీరు మిస్ అయినారు రా అంతే తూర్పులో బాయ్స్ గర్ల్స్ వాళ్ళు రాలేదు వాళ్ళు ఒక 10 మంది ఉంటారు నెక్స్ట్ మన గడ్డల ఒక 8 మంది మొత్తం 20 మంది మిస్ అయినాం 20 మంది ఉన్నాం 20 మంది మిస్ అయినాం 50% మంది గ్యాదర్ అయినాం గ్రేట్ ఈ టైంలో వీళ్ళు వచ్చి ఇంత స్పెండ్ చేసిన చాలా గ్రేట్ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి